చాలా డేస్ తర్వాత అయితే ఖమ్మంలో వర్షం పడుతోంది. ఖమ్మంలో పడ్డదో లేదో తెలియదు కానీ మేముండే సైడ్ అయితే ఇదే ఫస్ట్ టైం వర్షం పడ్డా. ఒకసారి పడ్డది కానీ జస్ట్ చిన్న జల్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫుల్గా పడుతోంది. అసలు గాలి. చాలా డేస్ తర్వాత అయితే వర్షం వస్తుంది మేముండే సైడ్ అయితే. ఇప్పటి వరకు ఒక్క జల్లు కూడా పడలేదు. జస్ట్ చిన్న చినుకులు పడి వెళ్ళిపోయాయి ఒకసారి అంతే. ఇప్పుడు మాత్రం ఫుల్ వర్షము, గాలి, దుమ్ము, మెరుపులు. పోనీలే, దీనివల్లైనా కొంచెం వెదర్ కూల్ అవుతుందేమో అనుకుంటున్నాము. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి కదా. పిల్లలు మాత్రం ఆపలేకపోతున్నా. ఫుల్ వర్షంలో తడవాలని చూస్తున్నారు. ఆల్రెడీ తడిచి వచ్చిండు కూడా వాడు. శ్యా, టీషర్ట్ తడుపుకున్నావా? సే హాయ్. హాయ్. మీ సైడ్ వర్షం వస్తుందా లేదో చెప్పండి, చూపిస్తాను మీకు బయట కూడా. మా రేకులు చూడండి, ఆ గాలికి వ్యూ ఎంత బాగుందో కదా. డాడీ వస్తాడమ్మా. డాడీ చూడడానికి వెళ్ళాడు బయట. చలి పెడుతుంది. జున్ను వర్షం లోపలికి వస్తున్నదమ్మా. డాడీ వస్తాడు, లేడు ఇక్కడ డాడీ. వర్షం వస్తుంది, లోపలికి చూడు. వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయో. జున్ను డోరీ పెట్టేసారు. వస్తాడమ్మా డాడీ, ఇక్కడ లేడు, అటు వెళ్ళాడు. ఈ కూల్ వెదర్లో మంచిగా ఒక ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడే. ఇంకా మరుగుతుంది. వాకింగ్కి వెళ్దాం అనుకున్నాము ఇవాళ. అంటే మార్నింగ్ వెళ్ళలేదు, డైలీ మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాను. ఇవాళ మార్నింగ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దాము అనుకున్నాను. సడన్గా గాలి దుమ్ము, సో దానివల్ల అయితే ఆగిపోయింది. ఈ కూల్ వెదర్కి ఇలా బయటకు వచ్చి నుంచుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే. పిల్లలు కూడా ఇంట్లో ఉండట్లేదు, ఇంకా అందుకే కాసేపు అయితే బయటికి తీసుకొచ్చాను. రేకుల కింద ఆడుకుంటారు కదా అని. కానీ వీళ్ళు ఎందుకు ఆడుకుంటారు, వర్షంలోకే వెళ్తూ ఉంటారు. వర్షం తక్కువ కానీ గాలి దుమ్ము అయితే బాగా వచ్చింది. ఇది ఇవాళ సండే వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి.
అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.